నిజంగానే రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలో ఉందా? ఇవాళ ఎందుకు 10 ఏళ్ళు రాని సమస్య మళ్ళీ ఇవాళ తెరపైకి ఎందుకు ఉత్పన్నం అవుతుంది? ఇవాళ ఎందుకు రేవంత్ రెడ్డి ఎవరి కోసం దేనికోసం ఇవాళ తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి, తెలంగాణ ప్రజలకు నిజం తెలవకుండా ఉండడానికి ఎందుకు ఇవాళ నిజాలు దాస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు? ఓటుకు నోటుకు కేసులో 50 లక్షల బ్యాగుతో అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. బట్ ఇవాళ అదే స్థాయిలో అంటే ఇదంతా కూడా రేవంత్ రెడ్డికి చాలా నేర్పరి విద్య అనే విధంగా ఈ రోజు లోపట కేంద్ర జలశక్తి దాంట్లో జరిగిన సమావేశంలో మాట్లాడుకున్న మాటలపైన ఈరోజు వచ్చి బయటికి వచ్చి అబద్ధాలు చెప్తున్నాడు అని అంటే ఇవాళ ఆ అబద్ధాలు కనుక్కోలేని స్థితిలో తెలంగాణ వర్గం ఉందా, తెలంగాణ జర్నలిస్టులు ఉన్నారా, తెలంగాణ మేధావి సంఘం ఉందా, తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారా, లేకపోతే తెలంగాణ ప్రజలకు చెవులో పువ్వు పెడదామనుకున్నాడా? లోపటనేమో ఎస్ బనకచెర్ల మీద కమిటీ వేయాలి, బనకచెర్ల మీద చర్చ జరిగింది అనేసి గోదావరి నీళ్ళు మేము తీసుకుపోవడానికి మేము సిద్ధము, మేము కమిటీ వేస్తాం బనకచెర్ల విషయంలో అనేసి ఆ కమిటీ కూడా 21వ తేదీలోపు వేస్తామని చెప్పేసి ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల నాయుడు చెప్పిండు కదా వాస్తవాలు. మరి మనోళ్ళు 5 స్టార్ హోటల్లో కూర్చొని లేదు అసలు దాని గురించి చర్చే లేనప్పుడు మేము దాన్ని గట్టొద్దని ఎట్లా చెప్పగలుగుతాము అనే మాట చెప్పిర్రంటే దీని వెనుక ఉన్న మతలబ్ ఏంటి? ఎందుకు ఎవరి కోసం భయపడి నిజాలను దాస్తున్నాడు రేవంత్ రెడ్డి? నిజంగానే తెలంగాణ మీద ప్రేమ ఉందంటే ఎవరన్నా నమ్ముతారా? చంద్రబాబు నాయుడుకు మేలు చేయడం తప్పితే ఇంక ఏమీ కనిపిస్తలేదా? తెలంగాణ ఎట్లా ఆగమైనా కూడా ఓకేనా? మరి తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు తాగునీళ్ళ కోసం, సాగునీళ్ళ కోసం గోసవడ్డా కూడా ఈయనకి ఇష్టమేనా? ఇవాళ కాళేశ్వరం గురించి కట్టు కహానీలు మాట్లాడి ఆ కాళేశ్వరం కూలిపోక ముందుకే కూలిపోయిందనేసి అవాస్తవాలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉందంటే ఎట్లా నమ్మాలని మీరు అనుకుంటున్నారా? నిజంగానే ఈరోజు కేవలం చంద్రబాబుకు మేలు చేయడానికే చంద్రబాబు చేతిలో కీలు బొమ్మగా మారిండా? సో తెలంగాణ ప్రజలు దీన్ని కాపాడుకోలేరా? అధికార పక్షంలో ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా దుమ్మెత్తి పోస్తుందో చూస్తున్న వైనం కనిపిస్తుంది. ఇవాళ రైతుల పొట్ట కొట్టడానికి, రైతుల జీవితాలు ఆగం చేయడానికి, ఉన్న కాళేశ్వరంని బాగా చేయకుండా ఉండడానికి. ఎందుకంటే కాళేశ్వరాన్ని బాగుపరిస్తే గోదావరి నీళ్ళని పోవాలి కదా ఏపీకి, మరి ఎట్లా పోతాయి? కాళేశ్వరంని ఏమి లేకుండా చేసి దాని నామరూపాలు లేకుండా చేస్తే ఇవాళ ఇక్కడ గురువుకు మేలు చేయాలంటే ఈ శిష్యుడు చేస్తున్న ప్రణాళికలో భాగమేనా ఈరోజు తెలంగాణకు చెప్తున్న అబద్ధాలు అనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.